మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ లభించింది. గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2020లో రాయి తగిలి మృతి చెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడిగా చేర్చి సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును కేసులో అక్రమంగా ఇరికించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం కేసులు బనాయించింది. తాజాగా ఈ కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, నిజంగానే నందిగం సురేష్ కు ఒక భారీ ఊరటగా దీన్ని చెప్పుకోవచ్చేమో. ఆయన జైల్లో ఉన్నంతసేపు కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఒక మాజీ ఎంపీకి చేయాల్సిన ట్రీట్మెంట్ గానీ ఆయన్ని వ్యవహరించాల్సిన తీరులో గానీ వ్యవహరించలేదు. ఖచ్చితంగా నందిగం సురేష్ కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిగం సురేష్ పైన ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. అందులో భాగంగానే మొదట తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశాడు అన్న నెపంతో అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసులో బెయిల్ రాగానే మరొక కేసు, ఆ కేసులో బెయిల్ రాగానే మరొక కేసు, ఆ కేసులో బెయిల్ రాగానే దాదాపు 2020లో జరిగిన ఒక సంఘటనలో నందిగం సురేష్ ను 74వ నిందితుడిగా చేర్చి మరొక కేసు బనాయించడం జరిగింది. తర్వాత ఇప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తనపైన దాడి చేసే ప్రయత్నం చేశారంటూ మరొక కేసు, ఇట్లా కేసుల మీద కేసులు బనాయిస్తూ పూర్తిగా 146 రోజుల పాటు నందిగం సురేష్ ను ఈ ప్రభుత్వం జైల్లో పెట్టింది. కొద్దిసేపటి క్రితమే గుంటూరు కోర్టు తన మరియమ్మ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేసింది. 146 రోజుల పాటు పూర్తిగా తనపైన కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడింది. కనీసం జైల్లో అందించాల్సిన సౌకర్యాలు కూడా అందించలేదు. ఆరోగ్యం బాగోకపోయినా పూర్తిగా తన పట్ల ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తనపైన కక్ష సాధింపు చర్యలకు ఈ ప్రభుత్వం పూర్తిగా సాధిస్తుందంటూ మండిపడటం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బెయిల్ కూడా గుంటూరు కోర్టు అతనికి నందిగం సురేష్ కు బెయిల్ మంజూరు చేసింది. రేపు విడుదలయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది జైలు నుంచి నందిగం సురేష్. ఓకే అశోక్.